సంఘ సంస్కర్త గొప్ప మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమాజంలో అందరూ చదువుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి పూలే అని తెలిపారు. జ్యోతిరావు పూలేని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చదువుతో జ్ఞానం, కుటుంబ ప్రగతి, వ్యవస్థ బాగుపడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పొన్నం. సమాజాన్ని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకు పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అది ఆయన ఆలోచన. ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగర్ అయినా అక్కడెక్కడిక్కడ ఎన్టీపీసీలో మంచిర్యాల ఉద్యోగం చేస్తున్నారు. కష్టపడి చదువుకొని ఇలా కలెక్టర్గా యువకులుగా వచ్చినారు. మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మనం ఏ పని చేస్తున్నాం, మనం వ్యవసాయం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నామా, ఏమని చేసినా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతాను. అన్నిట్ల చదువు జ్ఞానాన్ని, చదువు కుటుంబ ప్రగతిని, చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది. చేయాల్సి వస్తా ఉంది. ఆరోగ్యం కాపాడుకోవాలి, టైంకు తినాలి, ఉప్పు కారం తక్కువ చేయాలి. లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కలియాకు, మునగాకు, ఉసురుగాయ, జామకాయ ఇవన్నీ పెట్టుకోవడానికి మనం తీరిక ఏది చేయాలి. రేపు ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి, గ్రామానికి సంబంధించిన వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు. ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనలు అందరూ కూడా తీసుకొని పోవాలని